నారాయణ కవచము. వర నారాయణ కవచము, అరిభీకర వజ్రకవచము, ఆశ్రిత సంపత్ పరిణామ కర్మసువచము, పురుహోతునకెట్లు మౌని బోధించెదగున్ అని నన్ పరీక్షిజ్జన పాలనకు మునినాథుడిట్లనియే. వినవయ్య నరనాథ మునినాథుడింద్రున కనువంద నారాయణాఖ్యమైన కవచంబు, విజయ సంకల్పంబు, అప్రమేయ స్వరూపంబు, మహాఫలంబు, మంత్రగోప్యము, హరిమాయా విశేషంబు సాంగతతోడ నిరుంగజేసే. దానినే వినిపింతు పూని తదేకాగ్రచిత్తంబు తోడుత చిత్తగింపు. ఉనర దౌతాంఘ్రిపాణియై ఉత్తరంబు ముఖముగా ఉత్తమాసనమున వసించి కృత నిజాంగకరన్యాసమతిశయిల్ల మహిత నారాయణాఖ్యవర్మమును నొచ్చే. ఇట్లు నారాయణ కవచంబు ఘటించి పాదంబులను, జానువులను, ఊరువులను, ఉదరంబునను, హృదయంబునను, ఉరంబునను, ముఖంబునను, శిరంబునను ఇట్ల స్టాంగంబులన్ ప్రణవపూర్వకంబైన అష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబు చేసి ద్వాదశాక్షర విద్య చేతన్ కరన్యాసంబు చేసి మంత్రమూర్తి అయి భగవత్శబ్దవాచ్యంబైన ప్రణవాది అకారాంతంబగు మహామంత్రంబు చేత అంగుళ్యంగుష్ట పర్వసంధులయందు పన్యసించి మరియు హృదయంబున ఓంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబునందు, నకారంబు శిఖయందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వసంధులయందు మరియును అస్త్రమునుద్దేశించి మకారంబును పన్యసించనేని మంత్రమూర్తియగు. మరియును అస్త్రాయ ఫట్ అను మంత్రంబున దిగ్బంధనంబు చేసి పరమేశ్వరునింతన భావంబున నిలిపి విద్యామూర్తియు తపోమూర్తియు అగు షట్శక్తి సంయుతంబైన నారాయణ కవచాఖ్యమైన మంత్రరాజంబును ఇట్లని పఠించే. గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర వర్మ రుచిర శార్ణ్య ఖడ్గ శర రాజిత పాశ గదాది సాధనోత్కరణికరంబులు ఆత్మకరకంజములను ధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో నన్ను కాచుగావుతన్. ప్రకట మకర వరుణ పాశంబులందుల జలములందు నిందు పొలియకుండా కాచుగాక నన్ను ఘనుడొక్కడైనట్టి మత్స్యమూర్తి విద్యమాన కీర్తి. వటుడు సమాశ్రిత మాయానటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనోద్భటుడు త్రివిక్రమదేవుడు చటుల స్థలమందు నన్ను సంరక్షించున్. అడవుల సంకటస్థలుల ఆదిముఖంబుల అగ్నికీలలన్ ఎడరుల నెల్ల నాకు నుతికెక్కగ దిక్కగుగాక శ్రీ నృసింహుడు సురశత్రుయూధ పవధోగ్రుడు విస్ఫురితాట్టహాసవక్త్రుడు ఘనదంష్ట్రపావక విదూత దిగంతరుడ ప్రమేయుడై. అరయగ ఎల్ల లోకములు అంకిలినుంద మహార్ణవంబులో ఒరగి నిమగ్నమైన ధరనుద్ధతి కొమ్మున నెత్తినట్టి ఆ కిరిపతి అగ్నికల్పుడు ఉరుఖేలుడు ఊర్జితమెదినీ మనోహరుడు కృపావిధేయుడు సదాధ్వములన్నను కాచుగావుతన్. రాముడు రాజకులైక విరాముడు భృగుసత్కులాభిరాముడు సుగుణస్తోముడు నన్ను రక్షించును శ్రీ మహితోన్నతుడు అద్రిశిఖరములందున్. తాటకమర్దించి తపసి జన్నముగాచి హరువిల్లు విరచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధ కబంధోగ్ర ఖరదూషణాది రాక్షసులదునిమి వానర విహునేలి వాలికూలగనేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమిద్రుంచి అల విభీషణు లంకకు అధిపు చేసి భూమిసుతగూడి సాకేతపురమునందు రాజ్యసుఖములు గైకొన్న రామవిభుడు వరుసనను గ్రోచుచుండు ప్రవాసగతుల. మరియును అఖిల ప్రమాదంబులైన అభిచార కర్మంబువలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబు వలన యోగనాథుండైన దత్తాత్రేయుండును, కర్మబంధంబుల వలన గణేశుండైన కపిలుండును, కామదేవుని వలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుట వలన శ్రీ హయగ్రీవమూర్తియును, దేవతా నమస్కార తిరస్కార దేవ పూజాఛిద్రంబుల వలన నారదుండును, అశేష నిరయంబుల వలన కూర్మంబును,
అపథ్యంబు వలన భగవంతుండైన ధన్వంతరియును, ద్వంద్వంబు వలన నిర్జితాత్ముండైన ఋషభుండును, జన అపవాదంబు వలన అగ్నిదేవుండును, జనన మరణాదులను కలువజేయు కర్మంబుల వలన బలభద్రుండును, కాలంబు వలన యముండును, సర్పగణంబుల వలన శేషుండును, అప్రబోధంబు వలన ద్వైపాయనుండును, పాషండ సమూహంబు వలన బుద్ధదేవుండును, శనైశ్చరుని వలన కల్కియునై ధర్మరక్షణ పరుండైన మహావతారుండు నన్ను రక్షించుగాక. బ్రాహ్మణ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలంబులను, ప్రదోష అర్ధరాత్ర అపరాత్ర ప్రత్యూషానుసంధ్యలను, ప్రభాతంబునను గదాద్యాయుధంబుల ధరించి కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసంహర, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వర, ఈశ, జనార్దన, విశ్వేశ్వర కాలమూర్తులను నామరూపంబులు గల దేవుండు నన్ను రక్షించుగాక. ప్రళయకాలానలాతి తీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్ర విక్రమ వక్రీకృత ధనుజ చక్రంబైన సుదర్శన నామ చక్రంబ మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరసతృణాటవుల భస్మీభూతంబు సేయుభంగి భగవత్ ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము. జగత్ సంహార కాల పటుఘటిత చటుల మహోత్పాత గర్జారవతర్జన దశ దిశాభివర్జిత ఘన ఘనాంతర నిశ్చ్యూత నిష్ఠుర కోటి శతకోటి సంస్పర్శ స్ఫురత్ విస్ఫులింగ నిర్గమానర్గళ భుగ భుగాయమానమూర్తి విస్ఫూర్తి నారాయణ కరకమలవర్తి గదాయుధోత్తమ మదీయ వైరి తండోపతండంబులన్ భండనంబునన్ చండగతిన్ పిండి పిండిగా కూష్మాండ వైనాయక యక్షరక్షో భూతగ్రహంబులు చూర్ణంబులుగా కొండొక వినోదంబు సలుపుము. ధరేంద్రంబవైన పాంచజన్యంబ సర్వలోకజిష్ణుండైన శ్రీకృష్ణుని నిఖిల పుణ్యైక సదన వదన నిష్ట్యూత నిశ్వాసాధరవేణు పరిపూరితంబవై ఉన్మత్త భూత ప్రేత పిశాచ విప్రగ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా అస్మత్ పరవీరమండలంబుల గుండియలతో తదీయ మణినీ దుర్భర గర్భంబులు గర్భస్థార్భగ నిర్భేదంబులుగా నవియ బ్రహ్మాండ భాండ భీకరంబైన భురినాదంబునన్మోదింపుము. అతి తీవ్ర ధారాదళిత నిశాత కోటి కఠోర కంఠ కరాళ రక్తధారాదౌత మలీమ సవిసరంబవైన నందక మహాశిశేఖరంబ జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబుల మెండు కండి కండలుగా చెండి చెండాడుము. నిష్కళంక నిరాతంక సాంద్ర చంద్రమండల పరిమండిత సర్వాంగలక్షణ విచక్షణ ధర్మనిరతంబవైన చర్మంబ దుర్మద మద్వైరిలోక భీకరాలోకంబులను సమాకుల నిబిడ నిరంధ్ర నిష్ఠుర తమ పటల పటు ఘటనంబులను కుటిలపరపు. నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నర మృగ సర్ప క్రోడ భూతాదుల వలనను అగు భయంబులు భగవన్నామ రూపయాన దివ్యాస్త్రంబుల వలనను పొందకుండుగాక. బృహద్రధంతరాది సామంబుల చేత స్తోత్రంబు సేయంబడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండైనన్ రక్షించుగాక. శ్రీహరినామ రూప వాహన దివ్యాయుధ పార్షదోత్తమ ప్రముఖంబులు అస్మదీయ బుద్ధీంద్రియమన ప్రాణంబుల సంరక్షించు. భగవంతుండైన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబుసేయు. జగదైక్య భావంబైన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై భూషణాయుధలింగాఖ్యలగు శక్తులను తన మాయచేత ధరించి తేజరిల్లుచుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబుల వలనానన్ రక్షించుచుండుగాక. లోక భయంకరాట్టహాస భాసుర వదన గహ్వరుండవుచు సమస్త తేజోహరణధురీన తేజఃపుంజ సంజాత దివ్య నృసింహావతారుండగు అప్పరమేశ్వరుండు సర్వదిగ్భాగంబుల వలనను సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుచుండుగాక అని నారాయణాత్మక కవచ ప్రభావంబు ఇతిహాస రూపంబున ఇంద్రుండు తెలుసుకొని ధ్యానంబు చేసి తద్విద్యాధారణ మహిమ వలన నరాతు నిర్జించన్ గావున ఎవరేని నిర్మలాత్మలగు వారలు ఏతద్విద్యాధారణులై అనుదినంబును పఠించిన
అతి ఘోర రణంబులను అత్యుత్కట సంకటంబులను సర్వగ్రహ నిగ్రహ కర్మ మారణ కర్మాది దుష్కర్మజన్య క్లేశంబులను వదలి అవ్యాకుల మనస్కులై విజయంబునందుదురు. మరియును సర్వరోగంబులకు అగమ్య శరీరులై సుఖంబునందుదురు. అదియునుగాక అతి భక్తి కౌశికుండను బ్రాహ్మణుడు తొల్లి ఈ విద్య ధరించి ఎలమివించి మరుభూమియందు నిర్మల చిత్తుడై యోగధారణంబున బిట్టు తనువు విడిచే. దానిపైనొకడు గంధర్వవరేణ్యుండు చిత్రడధాక్యుడు అజేయుడు ఒంటి చదలదనంగత ఛాయ తదస్థిపై గలిసిన అతడు కళవళించి యువిధ పిండుతోడ నవ విమానముతోడ తనదు విద్యతోడ ధరణి త్రెల్లి తివిచి లేవలేక తికమకకుడు వంగవాల ఖిల్యమౌని వాణిజూచి నారాయణ కవచ సమాధారణ్య పుణ్యాస్థి దీని దగ్గర నీకున్ కురెడిని విష్ణుభక్తుల వారగ చేరంగ ఎట్టివారికి తరమే సంధించి నీ అంగక సంధులెల్లన్ బంధించి తన్ మంత్ర బలంబు పేర్మిన్ నందంబు మాన్పింపదన్యమేది సింధు ప్రవాహోన్నతి చేత తీరున్. కావున ఈ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండవై కొనిపోయి ప్రాణ్ముఖంబున ప్రవహించడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు చేసి కృతస్నానుండవై ఆచమనంబు చేసిన నీ సర్వాంగబంధనంబులుడుగుననిన అతండట్ల చేసి తన విమానం బెక్కి నిజస్థానంబునగరిగే. కావున అనుదినము దీనినెవ్వరు వినిరేని పఠించిరేని విస్మయమదవన్ ఘనభూతజాలమెల్లను మునుకొని వారలను గాంచి మ్రొక్కుచునుండున్. విశ్వరూపు వలన ఐశ్వర్యకరమైన ఇట్టి విద్యదాల్చి ఇంద్రుడప్పుడు మూడు లోకములకు మూలమైనట్టి శ్రీననుభవించి మించే అధిక మహిమ. ఓం నమో నారాయణాయ.